వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాధుషం. అస్మదాచార్యుల శ్రీచరణాలకు దాసోహం సమర్పిస్తూ శ్రీమతి మంజుల గారు మన సంప్రదాయ అభివృద్ధిలో చాలా మందిని సంప్రదాయ పరిరక్షణ కొరకు ముందుండి అందరికీ మన సంప్రదాయాన్ని, విశిష్టాద్వైత సంప్రదాయాన్ని చక్కగా నేర్పిస్తూ, అసలు పాస్త్రాలు అంటే తెలియని వారికి కూడా పాస్త్రాలు చక్కగా, తిరుప్పావై పాస్త్రాలు చక్కగా చదివేస్తూ నేర్పిస్తూ, అలాగే ఈశావాస్యం ఉపనిషత్తు కూడా నేర్పిస్తూ, మరి వారు అందరినీ ఒక సక్రమమైన మార్గంలో ఆచార్యుల అనుగ్రహంతో పెడుతున్నారు. ఇది వారు మన సంప్రదాయ పరిరక్షణలో చాలా శ్రద్ధ తీసుకుంటూ అందరినీ సంప్రదాయ పరిరక్షణ కొరకు, సంప్రదాయాన్ని ముందుకు తీసుకోవడం కొరకు వారు చాలా కృషి చేస్తున్నందుకు చాలా అభినందనీయం. మరి మన ఈ సందర్భంగా వారి దగ్గర వారు శ్లోక అకాడమీని స్థాపించి దాని ద్వారా విశిష్టాద్వైతంలో ఉన్న వారందరికీ కూడా విశిష్టాద్వైత సంప్రదాయాన్ని గురించి చక్కగా వివరిస్తూ, అందులో మనము పాల్గొనాలి, సంప్రదాయాన్ని రక్షించాలి, సంప్రదాయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. జగదాచార్యులు అయిన రామానుజాచార్యుల వారు మనకు చూపించిన మార్గంలో మనము చక్కగా నడుస్తూ విశిష్టాద్వైత అభివృద్ధి కొరకు మనం పాటుపడాలి అన్న శ్రద్ధతో చాలా మందిని కూడా వారు చక్కగా ఆన్లైన్లోనే నేర్పిస్తూ వారు చక్కని కృషి చేస్తున్నందుకు వారికి ఆచార్యుల యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షాలు కలిగజేయాలని ఆచార్యులను ప్రార్థిస్తూ, అలాగే వారి దగ్గర ఈ మధ్యలోనే శైలజ గారు చక్కగా మన సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక తిరుప్పావై పాస్త్రాలను చక్కగా వారు అనుసంధానం చేసేట్టు తయారు చేయడం జరిగింది. ఇది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితము వారి దగ్గర వీరు నేర్చుకోకముందు తిరుప్పావై పాస్త్రాలు అనుసంధానం చేసేవారు కాదు. కానీ అతి తక్కువ సమయంలో వారికి మన తిరుప్పావై పాస్త్రాలు నేర్పించారు అంటే ఇది చాలా ఆనందదాయకం. కాబట్టి వారు ఇంకా ఎంతో మందిని ఇదే విధంగా మన విశిష్టాద్వైత సంప్రదాయ పరిరక్షణలో అందరికీ కూడా నేర్పిస్తూ వారు సంప్రదాయాన్ని అభివృద్ధి చెందాలని, వారిని చేయాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.